హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బయటకు వెళ్ళి వెతుక్కోకుండా తెల్ల జిల్లేడు మొక్క మా ఇంట్లోనే ఉందండి. వినాయకుడి పూజ కోసం ఈ మొక్కని పెంచుకుంటున్నాము. చాలామంది అనుకుంటారు జిల్లేడు మొక్క ఇంట్లో ఉండకూడదని. అది వైలెట్ కలర్లో బ్లూ కలర్లో ఉంటుంది కదా, ఆ జిల్లేడుని అయితే పెంచుకోకూడదు, కానీ తెల్ల జిల్లేడు మొక్కనైతే ఇంట్లో పెంచుకోవచ్చండి. చాలామంది తప్పుగా అనుకుంటూ ఉంటారు జిల్లేడు మొక్క ఇంట్లో ఉండకూడదని చెప్పి. అది బ్లూ కలర్లో పూసే జిల్లేడండి. తెల్ల జిల్లేడు అయితే ఏం పర్వాలేదు, ఇది ఇంట్లో పెంచుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తెల్ల జిల్లేడు మొక్కలు మా ఇంట్లో ఉన్నాయి, విత్తనాలు కూడా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబరు, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంకా మర్చిపోయాను ఒక విషయము, రేపు రథసప్తమి కదండి. రథసప్తమికి తెల్ల జిల్లేడు ఆకులు స్నానం చేసేటప్పుడు శరీరం పైన పెట్టుకొని స్నానం చేయాలి. ఒక్కొక్కళ్ళు 7 ఆకులు చొప్పున శరీరం మీద పెట్టుకుని స్నానం చేయాలి, సూర్యభగవానుడిని నమస్కరించుకొని. ఎవరైనా కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. తెల్ల జిల్లేడు మొక్క మా ఇంట్లో పెద్దదే ఉందండి, చూపిస్తాను చూడండి. ఇది చిన్న మొక్క, ఇది కుండీల్లో పెంచాను. మీరు కూడా కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఈ మొక్కని. చూడండి, ఇప్పుడు పెద్ద జిల్లేడు మొక్కను చూపిస్తాను చూడండి. మా ఇంట్లో ఉన్నది చూడండి, ఇదిగో ఇది పెద్ద జిల్లేడు మొక్క, చూసారా? పూలు కూడా పూసింది. మేము వినాయకుడికి పెడుతూ ఉంటామండి ప్రతి బుధవారం తెల్ల జిల్లేడు మొక్కతో. తెల్ల జిల్లేడు పూలని గుచ్చి మాలగా దండగా వేస్తూ ఉంటామండి వినాయకుడికి. చూసారండి, ఇది పెద్ద మొక్కే మా ఇంట్లో ఉంది. మీరు కూడా ఎట్లాంటి సంకోచం లేకుండా తెల్ల జిల్లేడు మొక్కల్ని ఇంట్లో కుండీల్లో అయినా పెంచుకోండి. మంచిదండి తెల్ల జిల్లేడు మొక్కలు, నరదృష్టి నరఘోష లేకుండా ఉంటుందండి. తెల్ల జిల్లేడు మొక్కలకి ఇంట్లో పెంచుకోవడం వలన. శారదా హ్యాపీ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి. మా వీడియోల్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి. మా ఛానల్ అభివృద్ధికి బాగా సహాయం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.